గత 4 రోజుల నుండి రాష్ట్రంలో టమాటా రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. మొన్న అయితే రూ. 4కి రూ. 3 చేరిపోయింది టమాటా రేటు మార్కెట్లో. రైతులు విలవలాడిపోతూ ఉంటే నేను తక్షణం చర్యలు తీసుకుంటూ చంద్రబాబు గారి ఆదేశాలను అనుసరించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికారులను అప్రమత్తం చేసి నిన్నటి నుండే రూ. 8 కిలో కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. రైతులకు చాలా ఊరట కలిగించే విషయం అది. వేసవకాలం రాకముందే టమాటా ధర పడిపోవటం రాష్ట్ర వ్యాప్తంగా టమాటా రైతులను కలచవేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ఉపశమనం కలగడంతో పాటు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పంటను కొని రూ. 8కి స్థానిక మార్కెట్లో అమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం అచ్చెన్నాయుడు గారు చర్యలు తీసుకోవటం, ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగటం సంతోషం కలిగించే విషయం రైతులకి. గిట్టుబాటు ధరకు కొనుగోలు, రైతు బజార్లో అమ్మకాలు, ఎంఐఎస్ కింద నాఫెడ్ ఎన్సీసీఎఫ్ ద్వారా కొనుగోలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి. అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి అచ్చెన్నాయుడు. టమాటా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. టమాటా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేపట్టాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో శుక్రవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టమాటా రైతులను ఆదుకునేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ధర చాలా తక్కువగా పలుకుతున్న అనంతపురం జిల్లా నుండి ప్రభుత్వమే టమాటాను గిట్టుబాటు ధర కొనుగోలు చేసి కిలో రూ. 8కి రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు బజార్లకు సరఫరా చేస్తుందని చెప్పారు. శుక్రవారం సుమారుగా 1000 క్వింటాల టమాటాను అనంతపురం, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుండి సేకరించారన్నారు. వీటిలో విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుండి సేకరించిన టమాటాలను విశాఖపట్నం, రాజమండ్రి రైతు బజార్లకు, అనంతపురం, కర్నూలు జిల్లాలో సేకరించిన టమాటాలను విజయవాడ, గుంటూరు రైతు బజార్లకు తరలించి అమ్మకాలు జరిపారు. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. వినియోగదారులకు కూడా టమాటా ధరలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకం మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్లో భాగంగా నాఫెడ్ ఎన్సీసీఎఫ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న టమాటాలను అన్ని ఆపరేషనల్ ఖర్చులను వారే భరించే విధంగా సేకరించి కొరత ఉన్న ఇతర రాష్ట్రాలను తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో విక్రయించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకున్నాము. దీనివల్ల రైతులకు కిలో టమాటా ధర సుమారుగా రూ. 10 నుండి రూ. 15 వరకు అందుతుంది. ఇంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా ఈ టమాటాలను పంపి మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కలెక్టర్లకు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇచ్చారు. గత 5 ఏళ్ల పరిపాలనలో, జగన్రెడ్డి పాలనలో ఎప్పుడన్నా చూసారా ఇలాంటి? తక్షణ స్పందిస్తుంది కూటమి ప్రభుత్వం. దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ ఆ రైతులు అండగా ఉండటం, కొనుగోలు చేసి ప్రభుత్వం మార్కెటింగ్ చేసుకుని రైతులకు నష్టం లేకుండా చేసే ప్రక్రియ చాలా వేగవంతంగా మొదలుపెట్టారు.